రేణుకా చౌదరి గారు వైసీపీ కుక్కలన్నీ మరిగినా అమరావతి ఆగదు, అమరావతిని ఆపలేరు అని. అసలు నేనేది ఏంటంటే పసుపు రక్తం ప్రవహిస్తున్నటువంటి ఎన్ని సంస్కారాలు నేను మృగాలు వాగినా అసలు ఎవడో వైసీపీ వాడు ఆపాల్సిన పని లేదు, వైసీపీ కుక్కలు ఆపాల్సిన పని లేదు. రేపు మామూలుగా 30 రోజులు నెల రోజులు దాటితే 4 శినికలు పడితే అది ఆగిపోద్ది అమరావతి. తల్లి అమ్మా వైసీపీ కుక్కలా పక్కలా రేపు ఇంకో 30 రోజులు దాటితే 4 శినికలు పడితే అది ఆగిపోద్ది. జగన్ గారు అని ఇప్పుడు అంటున్నారు, మేము ఎప్పుడు అన్నాం, సిఆర్డీలో ఎప్పుడు పెట్టామని చెప్పేసి సిబిఎన్ గారు అంటారు. మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడో 2 ఏళ్ల క్రితమే సిఆర్డీలో పెట్టామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు అన్నందుకు మా ప్రాంతం తరపున మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతం తరపున నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు. నిజంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పట్ల మీకు ప్రేమ ఉంటే మా ప్రాంతమే మీకు రాజధాని అంటే అనిపిస్తే అంటే అది ఇవాళ మాట చెప్తున్నారు కదా. ముందు మావిగానే ఏంటో నాకు తెలియదు అన్నారు. అదో పర్థం డిక్షనరీలో గూగుల్లో కొట్టినా రాలేదన్నారు, డిక్షనరీలో ఎత్తుకున్నా రాలేదన్నారు. ఇప్పుడేమో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మేము సిఆర్డీలో ఎప్పుడే పెట్టామన్నారు. మీకు నిజంగా మా మీద ప్రేమ నిజమైంది అయితే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంత వాసుల మీద మా ప్రాంతం మీద మీకు నిజమైన ప్రేమ అయితే అమరావతి కేంద్రంలో చట్టం చేసినప్పుడు మా ఊళ్ళు పేర్లు కూడా పెట్టారా? 29 ఊళ్ళే పెట్టారా? మరి 29 ఊళ్ళు మాత్రమే రాజధాని అని చెప్పి ఎందుకు పెట్టారు? అసెంబ్లీలో క్యాబినెట్ లో మీరు తీర్మానం చేసినప్పుడు 23 ఊళ్ళ, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినప్పుడు 23 ఊళ్ళ, లోక్సభలో రాజ్యసభలో బిల్లు పాస్ చేసేప్పుడు 29 గ్రామాల, రాష్ట్రపతి ముద్ర వేసిందేమో 29 గ్రామాలక. మాకేమో మామూలుగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకేమో ఇది కూడా రాజధాని అని మీ సొల్లు కబుర్లు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీ జీవితం, మీ డ్రామాలు ఇవాళ ప్రజలందరూ కూడా అర్థమైపోయినాయి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్ అనేది అద్భుతమైన ప్రతిపాదన, ఈ రాష్ట్రాన్ని బాగు చేసే ప్రతిపాదన. మీ అమరావతి అమరావతి ప్రతిపాదన, అమరావతి ఏం చేసినా కూడా మీరు బాగుపడతాకి తప్పితే ఈ రాష్ట్రం సర్వనాశనం అవటాకే ఇవాళ అమరావతి అనేది మీరు ఎత్తుకున్నారనేది వాళ్ళందరికీ అర్థం అవుతుంది. మీరు ఎన్ని పిల్లి మొగ్గలేసినా మీరు దొంగ చట్టం తయారు చేసినప్పుడు, అంటే చట్టం అవసరం లేని చోట చట్టం తయారు చేసినప్పుడు క్యాబినెట్లో, అసెంబ్లీలో, రాజ్యసభలో, లోక్సభలో రాష్ట్రపతి ముద్ర ఎక్కడా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనే ఊళ్ళు ఎక్కడా లేనకుండా ఉండకుండా 29 గ్రామాలే రాజధాని అని మీరు ముద్ర వేయించినప్పుడు మాదెట్ట అవుద్ది రాజధాని? అది మీ రాజధాని. అది టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారా? చంద్రబాబు నాయుడు గారు స్లీపింగ్ ప్రెసిడెంట్. అమరావతిలో రాష్ట్రం అంతా బాగా చంద్రబాబు నాయుడు గారు దోచుకునే పనిలో బాగా బిజీగా ఆయన ఆ పనిలో ఉన్నాడు కాబట్టి పార్టీ నడపడానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈయన పని చేయమని ఈయన పెట్టుంటారులేండి. అంతకుమించి వేరే ఏముంటుంది? ఆయన నిద్రపోతున్నాడు స్లీపింగ్ ప్రెసిడెంట్, ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన బాగా మూటలు కట్టుకునే పనిలో బిజీగా ఉంటాడు చంద్రబాబు నాయుడు. అమరావతిలో అన్ని చోట్ల రాష్ట్రం అంతా దోచేసుకుంటున్నారు కదా, దాంట్లో ఆయన బిజీగా ఉండి పార్టీ నేను చూడమని చెప్పుకుంటాడు. పోర్టు, మెడికల్ కాలేజీ అన్నీ వారే తెచ్చారంటున్నారా? ఏమండి, జనసేన కోసం ఒళ్ళు చించుకుని నానా సంకలు నాకినటువంటి జనసేన గుండికా లాంటి కార్యకర్తలకి ఎమ్మెల్యేని కాదని ప్లాన్ ఇప్పించలేనటువంటి ఆయన, అంటే ప్లాన్ ఇప్పించడం చేత కాదు కానీ ఈ 3 బందర్ ఎమ్మెల్యేని కాదని, అప్పుడున్న బందర్ ఎమ్మెల్యేని కాదని ఇవన్నీ నేను తెచ్చానంటే ఆఫ్టర్ ఆల్ ప్లానే. మున్సిపల్ కమిషనర్ పిలిచి ఏమయ్యా సక్రమంగా ఉందిగా ప్లాన్ ఇవ్వయా అని ప్లాన్ ఇప్పించలేని ఆయన జగన్ గారితో పాటు క్యాబినెట్ లో పక్కన మంత్రిగా ఉండి జగన్ గుండిగా ఉన్న నానిని కాదని, నానికి తెలియకుండా ఇవన్నీ తెచ్చేసాడు, నమ్మేసేయాలి. ఎవడే అమాయకుడు? జనసేన వాళ్ళందరూ చెబుతున్నారు. జనసేన వాళ్ళందరూ ఏమో పెద్ద పోటుగాడి పనోడు అనుకున్నాం, ఏం లేదు, కబుర్లు తప్పితే మాటలు కోటలు దాడతాయి తప్పితే ఏముండవు. మసీదులకి, చర్చిలకి కోట్లు, లచ్చలు చాలా ఇప్పటికి ఉన్నాయి. ఈ పాపం జనసేన కార్యకర్త ఎప్పుడు ఆ లిస్టులో ఒకటొకటి చేసుకుంటూ వచ్చేప్పటికి ఇతని ఇల్లు మామూలుగా అయిపోయినట్టు, ఇల్లు కట్టినట్టే లెక్క అని చెప్పనేది ఉంది. ఎందుకు పాపం ఈ కర్మ అంతా ఎందుకు వచ్చింది జనసేన కార్యకర్తలకి? జెండా మోసి, పల్లకి మోసి, భుజాలు కాయలు కాసినాయి కొల్లు రవీంద్ర మోసి భుజాలు కాయలు కాసిన వాళ్ళకి ఇన్ఛార్జ్ ఒక నటుడు ఇన్ఛార్జ్ ఉండగానే ఇన్ఛార్జ్ సమక్షంలోనే మున్సిపల్ కమిషనర్ కి కొల్లు రవీంద్ర గారు పడేయమని చెప్పాడు. సాక్షాత్తు జనసేన బందర్ ఇన్ఛార్జ్ ఉండగానే ఛాలెంజ్ చేస్తాను, ఇన్ఛార్జ్ ఉండగానే చెప్పాడు పడేయమని చెప్పని. దిక్కులేదు,
మళ్ళీ డబల్ డ్రామాలు కదా ఇవన్నీ. అక్కడ మధ్యలు దరు, ఇక్కడ మధ్యలు దరు, అక్కడ తబలా కొడతారు, ఇక్కడ తబలా కొడతారు. కులరవికి తబలా, ఇక్కడ తగల. ఏంటి ముందు ప్లాన్ ఇప్పించమనండి. తర్వాత పోర్టు, మెడికల్ కాలేజీ, పట్టాయి భవనం. జగన్ క్యాబినెట్ లో మంత్రిని నాకు తెలియకుండా, నా అంగీకారం లేకుండా, నేను చెప్పకుండా ఇవన్నీ వచ్చేస్తాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి. చేసేస్తారు జగన్ గారు. ఏమండి రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారు, ఆయన గురించి ఏం మాట్లాడుకుంటాం? ఆయన ఒక అద్దె మైక్ లాంటి వాడు. ఆయన బందర్లో షామ్యాన కంపెనీలు చాలా ఉన్నాయి. కులరవి మీటింగ్ అద్దెకి మైక్ పెట్టమన్నారు అనుకోండి, ఆ మైక్ లో కులరవి ఏం మాట్లాడితే అదే వస్తుంది. అదే మైక్ తెచ్చి మా పేరుని కృష్ణమూర్తి కిట్టు మీటింగ్ పెట్టినప్పుడు అదే మైక్ తెచ్చాడు, అదే కంపెనీ వాడికి చెప్పి షామ్యాన కంపెనీ చెప్పాడు అనుకోండి, వచ్చి ఆ మైక్ పెడితే కిట్టు ఏం మాట్లాడితే అదే బయటకు వస్తాయి. పార్థసారథి గారు పాపం ఏం ఉండదు, అద్దె మైక్కి ఆయనకి తేడా లేదు. ఆయన గురించి మాట్లాడేదేంటి? చివరికి సమాచార శాఖ మంత్రి అంటే ఈ కూటమి ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రికి ఎంత సమాచారం ఉంటుందంటే, సాక్షాత్తు అమరావతిని రోజు పిలిమోకలేస్తా అక్కడే ఉంటున్నటువంటి, అక్కడే పడుకుని, అక్కడే భోంచేసి, అక్కడే నిద్రపోతుంది, అక్కడ వాళ్ళకి ఏదో సేవ చేస్తున్నట్టు యాక్షన్ చేస్తున్నా మంత్రి నారాయణ గారేమో 5,000 ఎకరాలు మిగులుతాయి అని చెప్తాడు. ఈయన 9,000 ఎకరాలు అంటాడు. నిజమే, విజన్ అంటే ఆయన దగ్గరుండి జగన్ గారు చూశాడు కదా, మేము కూడా చూస్తున్నాం కదా దగ్గరుండి ఆయన్ని. విజన్ అంటే ఓ పెద్ద రబ్బీస్ గుట్టని, 40 ఎకరాల రబ్బీస్ గుట్టని కొనుక్కొని గవర్నమెంట్ దగ్గర తీసుకుని దాంట్లో కరెంట్ ఫ్యాక్టరీ కడతానంటే అది విజన్. జగన్మోహన్ రెడ్డి గారు పోర్టులు కడితే 3 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఒక 16,000 స్కూల్స్ ని బాగు చేయటం, పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో విద్య నేర్పటం, ఫీజు రియంబర్స్మెంట్ టంచన్గా పేద వర్గాలందరినీ కూడా, ఆ కులం ఈ కులం లేకుండా అందరికీ చదువు నేర్పించడం, రాష్ట్రంలో ప్రతి రైతుకి కావాల్సిన అందించడం, ప్రతి వైద్యాన్ని పల్లెటూళ్ళు, మారుమూల పల్లెటూళ్ళకి తీసుకెళ్తాం, ప్రతి మండలానికి 2 డాక్టర్లను పెడతాం, ప్రతి గ్రామానికి టంచన్గా నర్సుల్ని ఎలందన పెట్టడం, మందులు పెట్టడం. మరి ఈ విజన్ లేదు ఆయనకి. ఇది విజన్ కాదు. కాకపోతే ఆయనకి లేదు ఏంటంటే, రబ్బీస్ కొండల్లో కరెంట్ ఫ్యాక్టరీ కడతానని కొండలు గవర్నమెంట్ దగ్గర 5 లక్షలకి 3 లక్షల రూపాయలకి ఆ విజన్ అయితే లేదు జగన్ గారి దగ్గర. రేవంత్ రెడ్డి గారు సీఎంలందరికీ రాసి, దక్షిణాది సీఎంలందరికీ హైబ్రిడ్ మోడల్ రాశారా, ప్రెస్ మీట్ కూడా పెట్టారు. నేనేమన్నానంటే, నాకు అనిపించేది రేవంత్ రెడ్డి గారు ముత్రాలు రాసి సంతకాలు పెట్టి ఇంత చైనప్ పెట్టే బదులు మొత్తం ముఖ్యమంత్రులకు రాసి ప్రెస్ మీట్లు పెట్టి ఇంత చేసే బదులు దీనికంటే కూడా ఎక్కడో ఒక నారా చంద్రబాబు గారిని ఒక గదిలోకి, గెస్ట్ హౌస్లోకి పిలిచి, ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్టా అయితే మాట్లాడి ఆపేయండి చంద్రబాబు గారిని తనకున్న పలుకుబడితో ఆపిచ్చేశాడో, చంద్రబాబు గారిని రూమ్ లో కూర్చోబెట్టి డీలిమిటేషన్ ఓటైపోకండి చంద్రబాబు గారు అంటే చాలు, అయిపోయింది కదా. ఇంతమంది ముఖ్యమంత్రుల దగ్గరికి మన కర్ణాటక వాడికి రాసి, కేరళ వాడికి రాసి, మహారాష్ట్ర వాడికి రాసి, తమిళనాడు వాడికి రాసి, ఆంధ్ర వాడికి రాసి, అన్ని పార్టీల వాళ్ళకి రాసి ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ తిరగాల్సిన అవసరం లేదు. ఒకే ఒక 1 షాట్. ఎట్లా అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని రూములోకి పిలిచి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారిని కూర్చోబెట్టి ఆపే లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఆపేశాడు కదా, అట్లాగే ఓటైపోక చంద్రబాబు అంటే ఆపేస్తాడు కదా. ఇంత చిన్న విషయాన్ని ఆయన మర్చిపోయి లెటర్లు ఇదంతా అనవసరం అని నాకు అనిపించేది.